నామాలు రెండిటి. వీడు విన్నామాలు. టీ అయిపోయిందా? తెప్పిస్తావా? ఉండమంటావా? పొమ్మంటావా? అయ్యో అన్న సారీనే, అడుగుతానే తాగుతావా అనుకోలే. అడుగుతానే ఏంది నామలు, 2 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాలే కదన్నా, అది ఏదో 2 ఏళ్ళు అయినట్లే నీరసంగా చెప్తున్నావు. తీసుకో అన్నా. మరి నాకు ఇచ్చావు సరే, వానికి ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇప్పుడే తాతావన్నా. టీ తాగినాకే నామలు అడిగేది. ఇదిగోండి అన్నా. ఎక్కడికన్నా డిక్కీలు చెప్తున్నారు, డబ్బులు. సర్లే, బుక్ ఖాళీగా ఉంది కదా, అందులో నా పేరు లేదు, రాసుకో నామలు. ఏది ఇంకోసారి చెప్పు. అరే నామాలు, పూస ఎక్కించి చెప్పాలంటే ఎలారా? అదే నామాలు, తెల్ల బుక్, ఖాతా బుక్, అందులో రాసుకోరా. నా పేరు నామాలు, నాకెట్టకి అడ్డనామాలు. నువ్వు నీ బుక్కులో రాసుకో నామాలు. నీ అంగడి నేను వదిలిపెట్టి పోతే కదా. వస్తా. నువ్వు ఇలానే రాసుకుంటుండు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వచ్చి రాపిస్తారు.
ఈరోజు ఏదేమైనా బా నేను అనుకునేది చూపిస్తా, నిరూపించుకుంటా నేనేంటో. ఇది ఏందో బాగానే ఉంది, నేను పోయే లోపల ఇది కొనుక్కొని తీరుతా, పోతా. ఇది ఏందో దానికన్నా బాగుంది, దానికి ఊర కనెక్ట్ అయితే దీన్ని కొట్టాల, దీన్ని కొడతా. ఏందో తక్కువైందన్న దీంట్లో. రే 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 రే, ఆగరా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయారా? లేవురా. అదేరా తక్కువైనది. యాపా రే 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 రే, ఆగరా రే. తల్లి బయటికి వెళ్ళొస్తాను, నా కొడుకు మళ్ళీ తిరిగి రాలేదు తల్లి. మంచికి ప్రాణం ఉంటుంది, ఆ మనిషికి ప్రాణం ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రమే మంచి గుణం ఉంటుంది. ఆ మంచి గుణమున్నవాడే నీ కొడుకు. ఆ గుణముకు కొన్ని గణాంకాలు తెలుసు, అందుకే గుంపులు గుంపులు చుట్టుముట్టాయి. ప్రతి మనిషికి ఆ దేవుడు రాత రాసే ఉంటాడు. ఆ రాతను చెడపలేడు ఏ చెడ్డవాడైనా. పంపిస్తాడు, ఆ ప్రాణాన్ని కాపాడి తీసుకువస్తాడు. దిగులు చెందక బాల, పోయిరా, దిగులు వదిలే నిశ్చింతగా వెళ్ళు, నేను చూసుకుంటా. నన్ను నమ్మి వచ్చావు, నీ కోరిక నేను నెరవేరుస్తా, ఇంటికి పంపిస్తా. అందుకే నమ్మ తల్లి, నిన్న నమ్మి ఇక్కడికి వచ్చాను. నడిపించి తల్లి ఇంటికి. మీకు ఆపదొస్తే మా దగ్గరికి వస్తారు. ఆ ఆపదను కాపాడడానికి మేము పోము, మనిషి రూపంలోనే పంపిస్తాము. ఆ ఆపదను ఆపేస్తాం. గుర్తించుకోవాలా, ఎటు నుండైనా ఎటువైపు అయినా నీ ముందుకొస్తుంది, లేదా నువ్వైనా ఎత్తుక్కుంటూ వెళుతావు. గుర్తుపట్టు బాలా, పోయిరా. కాఫీ తీసుకోరా. అలా ఊరి మీద పడి తిరిగే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. అమ్మా, నీ హీరోని నువ్వు చూసావా? లేదురా. రా చూపిస్తా. అమ్మా, ఏ పని లేని వాడు ఊళ్ళో పడి తిరగడం అంత సులభం కాదు. ఎక్కడ ఏ పని ఉందో అని ఎదుక్కుంటూ తిరగడం ఎంత కష్టమో నాన్నడు తెలుస్తుంది. నాన్న నా వయసే దాటొచ్చాడు కదా. వాడు చెప్పింది నిజమేనే.
లే సూర్య, లే సూర్య. బలాదూరికి బాధ్యత గల పౌరుడు వచ్చినాడు, పో ఊరి మీద పడి ఊరేగిపో. ఒరే నాన్న, నీలాగే తిరిగి తిరిగి అలసిపోయి ఒకచోట కూర్చొని పోయాను. నేను అనుకున్నా నా లక్ష్యాన్ని చేరే వరకు పట్టు వదలకుండా పోరాడతానని. నా లక్ష్యాన్ని సాధించాను, బ్రతికి బయటపడ్డాను, ఇలా జీవిస్తున్నాను. నువ్వు కూడా తిరిగి తిరిగి అలసిపోతావు. అలా అలసిపోయినప్పుడు నీ కంటికి ఎదురుగా ఏదీ కనబడదు. అప్పుడే నీలో ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచన బ్రతకడానికి కాదు, ఆ బ్రతుకును తిరగ రాయడానికి. నువ్వంటే ఎవరికి తెలియదో వాళ్ళకు నువ్వంటే ఎవరో తెలిసేలా నీ లక్ష్యం ఉండాలి. అది నువ్వే అయి ఉండాలి అన్నదే ఈ తల్లిదండ్రుల కోరిక. పల్సర్లో పోదామా, స్కూటీలో పోదామా? పల్సర్లో పోదాం. సరేపా. అన్న 2 గ్లాసులు చక్కెర నీళ్ళు. రేయ్, చక్కెర నీళ్ళు ఎందుకుంటాయా? షుగర్ వాటర్ ఉంటాయి అన్న. 2 షుగర్ వాటర్. ఏం లేనట్లున్నాయి, పోదాం పరి. పాంపలే వాడు కొట్టేదాగట్లున్నాడు. ఈ చక్కెర నీళ్ళు అడిగినా ముందరకు వస్తాడు ఏంది వాడు? అది ఎట్లా ఇసి పెట్టరా? నేను ఇంగ్లీష్లో అడుగుతానే మనకు అర్థం కాలేదు. సరేపా. సరే, మళ్ళీ పొద్దున్నే వచ్చి పికప్ చేసుకో. సరే, బాయ్. బాయ్ రే. పొద్దున్నే పికప్ చేసుకోమన్నా. ఎక్కడ పోయినావరా? ఏమిరా అంత డీప్గా ఆలోచిస్తున్నావు? నేనున్నా కదా, నీ గురించి తెలిసే సరుకు తెచ్చిన. టంటడా. ఊరికే ఉండరా, ఇంట్లో మరీ దారుణంగా తయారైంది. నువ్వు చెప్పురా, నేను పని చేయడం కరెక్టా? నేను ఒకరికి మార్గం అవ్వడం రైటా? మన రేంజ్కి పని చేయడం అంటే చాలా కష్టం. మనం ఒకరికి మార్గం కావడం అంటే అది అత్యాశ. నాకు అర్థమైంది. మన ఆశలకి దారులు చూపించాలంటే ఆ దేవుణ్ణి వేడుకోవాల, గుడికి పోవాల. ఏం చేస్తున్నావు ఇంకా? పద. ఆపండ్రా.